ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన జనసేన పార్టీ 11వ వార్షికోత్సవం చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. రాజకీయ చరిత్రలో జనసేన పార్టీ ఇంతటి భారీ బహిరంగ సభ నిర్వహించడం ఇదే తొలిసారి. జయకేతనం పేరిట నిర్వహించిన ఈ సభ విజయవంతమైంది. సభ సక్సెస్తో జనసేన శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. చిత్రాడలో నిర్వహించిన బహిరంగ సభ భారీ విజయం కావడంతో మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ బహిరంగ సభ ద్వారా భవిష్యత్తులో జనసేన పార్టీ బలీయమైన శక్తిగా చాటి చెప్పేందుకు ప్రయత్నించారు. జయకేతనం సభను ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి అభిమానులు తరలివచ్చారు. వేలాది మధ్య జరిగిన సభతో ఇతర పార్టీలకు జనసేన పార్టీ గట్టి హెచ్చరిక చేసినట్లు భావించవచ్చు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి నామస్మరణంతో పిఠాపురం దాదాపు దద్దరిల్లిందట. ఏ వీధులు చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరే వినిపిస్తోందట. పరిస్థితి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు జయకేతనం సభలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కొన్ని గంటల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగగా నాగేంద్రబాబు, నాదెండ్ల మనోహర్తో పాటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కీలక ప్రసంగాలు చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ బహిరంగ సభతో జనసేన పార్టీ ఇతర పార్టీలకు సందేశం ఇచ్చింది. భవిష్యత్తు మొత్తం జనసేన పార్టీనిదని ఈ సభ ద్వారా ఆ పార్టీ చాటి చెప్పిందని మనం భావించవచ్చు.